టర్నరౌండ్ చేస్తూ ఆదివారం లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో కలిసిన మహాగఠబంధన్ నుండి బయటకు వచ్చారు. తన పూర్వపు మిత్రుడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కలిసి బీహార్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన యత్నించారు. జేడీయూ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడంతో నితీష్ కుమార్ 9వసారి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు బీజేపీ నుండి 2 ఉప ముఖ్యమంత్రులు, సామ్రాట్ చౌధరి మరియు విజయ్ సింహా కూడా పదవీ స్వీకారం చేస్తారు. నితీష్ నిష్క్రమణతో మహాగఠబంధన్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఎందుకంటే వారు 45 జేడీయూ ఎమ్మెల్యేల మద్దతును గణనీయంగా కోల్పోయారు. గమనికార్హం, 243 సభ్యుల బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరడంతో వారికి ఇప్పుడు 127 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మెజారిటీ ఉంది.